హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సత్య జర్నీ. అరకు ట్రిప్లో భాగంగా నేను ఈరోజు ఇంకో మంచి వ్యూ పాయింట్ అయితే మీకు చూపించబోతున్నాను. సో ఆ వ్యూ పాయింట్కి ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే బాగుంటుంది. సో దానికోసం మేము ముందు రోజు నైట్ అరకులో ఉషోదయ రిసార్ట్స్లో స్టే చేసాం. సో నైట్ అవుట్ చేసాం కాబట్టి మేమైతే సరదాగా అలా క్యాంప్ ఫైర్ అయితే వేసుకున్నాం. క్యాంప్ ఫైర్ వేసుకున్నప్పుడు అలా చెల్లో వేడివేడిగా చికెన్ కబాబ్స్ తింటే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. అందుకే లేట్ చేయకుండా కబాబ్స్ కూడా ప్రిపేర్ చేసుకొని లాగించేసాను. సో తినేయడం అయితే అయిపోయింది. మేము ఇంకా 2 hours రెస్ట్ తీసుకొని మార్నింగ్ 5 o'clock అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు చెప్పలేదు కదా. సో అదేంటంటే అరకులో ఈ మధ్యనే బాగా ఫేమస్ అయిన మడగడ వ్యూ పాయింట్కి అయితే మేము వెళ్తున్నాం. సో మేమైతే సన్ రైజ్ చూడడానికి అయితే వెళ్తున్నాం. టైం అయితే ఎగ్జాక్ట్గా 5 o'clock అయింది. సో మేము ఉంటున్న రిసార్ట్స్ ఉషోదయ రిసార్ట్స్ నుంచి ఎగ్జాక్ట్గా 45 minutes అయితే టైం పట్టింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫాగ్ అయితే చాలా ఎక్కువ ఉన్నది అండ్ టెంపరేచర్ వచ్చి 10 degrees ఉంది. చూస్తున్నారుగా, ఎదురుగా అసలు వ్యూ అయితే సరిగా కనిపించడం లేదు. రోడ్ అంతా ఫుల్ ఫాగ్తో నిండిపోయింది. సో అలా స్లోగా జాగ్రత్తగా మేమైతే ఆ వ్యూ పాయింట్కి రీచ్ అయిపోయాం. సో మీరు ఎప్పుడైనా ఇటువంటి ఫాగ్లో డ్రైవింగ్ చేసినప్పుడు పార్కింగ్ లైట్స్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి అండ్ మీకు ఫాగ్ ల్యాంప్స్ ఉంటే అది కంపల్సరీగా ఆన్ చేసుకోవాలి. సో టైం అయితే 5:30 అవుతుంది అండ్ మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ లోకల్ పీపుల్ అయితే పార్కింగ్ అని చెప్పి 60 rupees కలెక్ట్ చేస్తున్నారు. ఈ వ్యూ పాయింట్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ట్రెక్కింగ్ చేయనవసరం లేదు. మన వెహికల్ ఉంటే డైరెక్ట్గా వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ పార్కింగ్ కనుక ఫిల్ అయిపోతే లోకల్ ఆటోస్ అయితే ఉంటాయి, అదైతే 50 rupees ఛార్జ్ చేస్తారు. సో చూస్తున్నారు కదా, క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మేమైతే కార్ కింద పార్క్ చేసి ఆటోలో అయితే మీదకి రీచ్ అయిపోయాం. సో చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో. అందరూ కూడా సన్ రైజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మడగడ వ్యూ పాయింట్లో క్లౌడ్ ఫార్మేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ అందరం చూస్తుండగానే సన్ రైజ్ అయితే స్టార్ట్ అయింది. నేనైతే ఈ వ్యూ పాయింట్లో సన్ రైజ్ చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇటువంటి ఫాగీ వెదర్లో సన్ రైజ్ చూడడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఈ వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేయడంతో పాటు మనకి డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, అరకు లోకల్ ట్రైబల్ డ్యాన్స్ అయితే అవుతుంది. ఈ ట్రెడిషనల్ డ్యాన్స్ని వాళ్ళు దింసా అని పిలుస్తారు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వేడివేడిగా చికెన్ కబాబ్స్, మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్ లాంటి ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఈ వ్యూ పాయింట్ విజిట్ చేయడానికి వింటర్ ఈజ్ ద బెస్ట్ టైం. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వింటర్ అయ్యేలోపు మీరైతే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో అరకు ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోండి. మేమైతే ఇక్కడ 3 hours టైం స్పెండ్ చేసి మా రిసార్ట్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. సో టైం అయితే ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. చూస్తున్నారు కదా, ఫాగ్ అయితే ఇంకా ఉన్నది.
సో ఇదేంటి ఇవాళ వీడియో. మేమైతే వ్యూ పాయింట్ని బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా మా అలాగ ఎంజాయ్ చేయాలనుకుంటే అరకు వచ్చినప్పుడు తప్పకుండా ఈ మడగడ వ్యూ పాయింట్ని అయితే విజిట్ చేయండి. సో ఈ లొకేషన్ని మీరు ఎంజాయ్ చేశారు కదండి. అరకులో మరొక మంచి లొకేషన్తో మా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాం. మా ప్రీవియస్ వీడియో మీరు చూడనట్లయితే పైన ఐకార్డ్లో లింక్ పెడుతున్నాను, అక్కడ విజిట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.